అంతేనా? వీలైతే 4 మాటలు. రీ రిలీజ్ కాదు, రీ రిలీజ్, రీ రీ రిలీజ్, రీ 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 రిలీజ్ ఎంతైనా ఆ సినిమా గురించి చేసుకోవచ్చు భాస్కర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని ఇస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి బే. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన బొమ్మరిల్లు రీ రిలీజ్ అయితే చేయబోతున్నారు భయ. నిజంగా చాలా ఎక్సైట్మెంట్గా చాలామంది ఆడియన్స్ అయితే ఉన్నారు. అందులో ముఖ్యంగా అమ్మాయిలు ఉన్నారు భయ. నేను చూశాను అసలు కింద కామెంట్లు, ఈ వీడియో కింద కామెంట్లలో మామూలుగా లేదు భయ్య. వాళ్ళు రచ్చ, అసలు కామెంట్లోనే ఆ రచ్చ అయితే ఇంకా 21 థియేటర్లో ఇంకా ఏ రేంజ్లో రచ్చ చేస్తారు అని చెప్పేసి. అయితే అప్పట్లో మన సిద్ధు అన్నకి ఇది ఒక మెమరబుల్ మూవీ అని చెప్పొచ్చు. అసలు ఇండస్ట్రీకే ఇది ఒక మెమరబుల్ మూవీ అని చెప్పొచ్చు. ఇప్పటికి కూడా లవ్ స్టోరీలు అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పుకోవాలంటే ఫస్ట్ బొమ్మరిల్లు సినిమా అనేదే గుర్తొస్తుంది అందరికీ. మరి రీ రిలీజ్ అంటే మినిమం ఉంటుంది కదా, మరి చూడాలి. సినిమా కోసం అయితే నేను కూడా ఎదురు చూస్తున్నా భయ్య. మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్లో తెలియజేసేయండి. అలాగే ఆ సినిమాలో హాసిని క్యారెక్టర్ చేసిన మన జెనిలియన్ గురించి అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె క్యారెక్టర్ కన్నా అంటే ఆ టైప్లో హైప్ రాకపోతే సినిమా మొత్తం నాకు తెలిసినంత వరకు ఆమె లేకపోతే సినిమానే వేస్ట్ అని చెప్పొచ్చు. ఆ రకంగా ఆమె పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అలాగే ఆమె యాక్టింగ్ కూడా అలానే ఉంటుంది. ఆమె క్యారెక్టర్ ఇచ్చిన క్యారెక్టర్ని కరెక్ట్గా న్యాయం చేసింది భయ్య. మరి మన డైరెక్టర్ భాస్కర్ గారు కూడా ఈ సినిమా రీ రిలీజ్ కోసం చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాడు అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పడం అయితే జరిగింది భయ్య. మరి చూడాలి ఎలా ఉంటుంది అని చెప్పేసి. అయితే ముఖ్యంగా మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్లో తెలియజేసింది భయ్య. ప్లీజ్ మర్చిపోకుండా. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.